101 గ్రామదేవతల చరిత్ర, గ్రామాల పరిరక్షక దేవతల కథ. భారతీయ గ్రామ సంస్కృతిలో గ్రామదేవతలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దేవతలు ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఉంటూ, ఆ గ్రామ ప్రజల రక్షణకర్తలుగా, ఆశ్రయదాతలుగా, శక్తిమంతులుగా పూజింపబడతారు. వీరికి ప్రత్యేకంగా ఆలయాలు లేకపోయినా, గ్రామ ప్రవేశద్వారాల వద్ద చిన్న గుడులు, నిలవబెట్టిన రాళ్లు, చెట్ల కింద స్థలాలు ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామదేవతల పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. గ్రామదేవతలు స్థానికంగా పేరుపడిన దేవతలు. వీరిని శక్తిస్వరూపిణులుగా భావించి పూజించడం ఆనవాయితీ. వీరిని పీడల నివారణకర్తలుగా, వ్యాధుల నివారకులుగా, వర్షదాతలుగా, పంటల సంరక్షకులుగా భావిస్తారు. వీరి కథలు ప్రధానంగా శక్తిమతుల కథలే. గ్రామదేవతల ఉత్పత్తి కథ. పురాణాల ప్రకారం దేవతలతో పాటు కొన్ని శక్తులు భూమికి వచ్చి గ్రామ ప్రజల రక్షణ బాధ్యత తీసుకున్నాయని నమ్మకం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టించిన ఈ శక్తులు గ్రామ స్థాయిలో పుట్టుకొచ్చి గ్రామానికి తల్లిగా, గారుడిగా స్థిరమయ్యారని కొన్ని పురాణాల కథనం. కొన్ని గ్రామదేవతలు మనుష్య రూపంలో పుట్టి, త్యాగంతో, ధర్మబద్ధంగా జీవితాలు గడిపిన అనంతరం దేవతలుగా మారారు. అలాగే మరికొన్ని గ్రామదేవతలు రాక్షసులను సంహరించిన శక్తులుగా స్థిరపడ్డారు. గ్రామంలో వ్యాధులు, ఆకాలాలు, పీడలు పెరిగినప్పుడు ఈ దేవతల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గ్రామదేవతల పేర్ల జాబితా. ప్రసిద్ధమైన 101 దేవతలు. 1 పోలేరమ్మ, 2 ఎల్లమ్మ, 3 పేడమ్మ, 4 మైసమ్మ, 5 ముత్యాలమ్మ, 6 పుచ్చలమ్మ, 7 కొమ్మలమ్మ, 8 దొడ్డమ్మ, 9 గంగమ్మ, 10 బసవమ్మ, 11 ఎర్రమ్మ, 12 మంగళమ్మ, 13 దొరమ్మ, 14 నక్కలమ్మ, 15 చిన్ననమ్మ, 16 పెర్రనమ్మ, 17 బత్తలమ్మ, 18 సీతలమ్మ, 19 రంగమ్మ, 20 అల్లమ్మ, 21 బూరమ్మ, 22 నరసమ్మ, 23 చిన్నపోలేరమ్మ, 24 పెద్దపోలేరమ్మ, 25 రేణుకమ్మ, 26 జక్కులమ్మ, 27 సింగమ్మ, 28 మాచమ్మ, 29 కోటలమ్మ, 30 అంకమ్మ, 31 నాగులమ్మ, 32 గడిపెట్లమ్మ, 33 ఎర్రగంగమ్మ, 34 షెట్టమ్మ, 35 పంజలమ్మ, 36 కొండపోచమ్మ, 37 మల్లమ్మ, 38 వెంకటలమ్మ, 39 గొల్లలమ్మ, 40 యనమలమ్మ, 41 తల్లమ్మ, 42 మట్టిపోచమ్మ, 43 తిమ్మక్క, 44 బొమ్మలమ్మ, 45 చెరువులమ్మ, 46 పడగలమ్మ, 47 తల్లి పెద్దమ్మ, 48 పుత్తలమ్మ, 49 కనకాలమ్మ, 50 ముత్యాలమ్మ, 51 నరపోలేరమ్మ, 52 సుబ్బలమ్మ, 53 నూకలమ్మ, 54 కలకలమ్మ, 55 పెద్దమంగళమ్మ, 56 యడుగులమ్మ, 57 అక్కలమ్మ, 58 చాకిరాలమ్మ, 59 గోరెమ్మ, 60 పోతులమ్మ, 61 పెద్దనరసమ్మ, 62 తలమంచి మైసమ్మ, 63 పెద్ద చెరువు గంగమ్మ, 64 నాగలమ్మ, 65 కాసిరెడ్డి గంగమ్మ, 66 పెద్దకొండలమ్మ, 67 శ్రీనివాసమ్మ, 68 పెద్దగంగమ్మ, 69 చిన్న పెద్దమ్మ, 70 లక్ష్మిగంగమ్మ, 71 కల్లలమ్మ, 72 ముత్యాల పోచమ్మ, 73 కొత్తపల్లె పోచమ్మ, 74 అల్లగంగమ్మ.
75 అరుణగంగమ్మ, 76 ఎర్రచెరువు పోచమ్మ, 77 శేషగంగమ్మ, 78 చెన్నలమ్మ, 79 బక్కలమ్మ, 80 రుద్రమ్మ, 81 రాజరాజేశ్వరి, 82 అంగలమ్మ, 83 కలికమ్మలమ్మ, 84 పెద్దగంజమ్మ, 85 కాళికమ్మ, 86 సింహవాహిని, 87 చిన్నదేవమ్మ, 88 చిన్ననక్కలమ్మ, 89 మహాలక్ష్మీ తల్లి, 90 వరలక్ష్మి, 91 పోతురాజు దేవతల సహచారి, 92 చిన్న బొమ్మలమ్మ, 93 పాతగంగమ్మ, 94 పెర్రయ్య, 95 కరువుగంగమ్మ, 96 కరుడుగంగమ్మ, 97 నాగరాజు దేవుడు, 98 రాయిదమ్మ, 99 మలలమ్మ, 100 కోటమ్మ, 101 పెద్దేల్లమ్మ. గ్రామదేవతల పూజా విధానం. గ్రామదేవతలకు సాధారణంగా జాతరల సమయంలో పూజలు జరుగుతాయి. ఈ వేళ గ్రామంలో బందులు, సంబరాలు జరుగుతాయి. కొన్ని దేవతలకు బలి ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. అయితే ఇప్పుడు అనేక ప్రాంతాల్లో దీన్ని మనవంతుగా మానేశారు. పూలతో, నీటితో, నైవేద్యాలతో, పొంగళ్లతో పూజిస్తారు. గ్రామదేవతలు నమ్మకానికి, భక్తికి ప్రతీకలు. వీరి పూజ ద్వారా మన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటూ సమాజంలో ఏకతను పెంపొందించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.